శ్రోతలకు చిన్న మనవి. ఆదర్శాలు ఆంతర్యాలు పూర్తి నవల వినిపించాలనుకున్నాను, కానీ వీడియో అనగా నవల నిడివి ఎక్కువ కావడం వలన ఒకే పార్ట్లో వినిపించడం కుదరలేదు. అందుకని 2 పార్ట్లుగా వినిపించడం జరుగుతుంది, క్షమించాలి. ఒక శుక్రవారం రోజు వనమ్మ తలకు స్నానం చేసి సందువైపున్న తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. మేరీ ఆమె చర్యను తదేకంగా గమనిస్తూ పక్కన నిల్చుంది. వనమ్మ ప్రదక్షిణాలు చేయడం పూర్తయిన తర్వాత మేరీ కూడా అదేవిధంగా తిరిగింది. వనమ్మకు ఆశ్చర్యం వేసింది. మేరీ, మీ దేవుడు మా దేవుడు వేరు కదా, నీకు ఈ భక్తి వంటపడుతుందంటావా? పూజ పూర్తి చేసి ఇంట్లోకి రాబోతూ అడిగింది వనమ్మ. అదేమిటండి, ఏ రూపంలో ఉన్న భగవంతుడొక్కడే. ఎవరి అభిరుచులను బట్టి వారు దేవుడికి ఒక్కొక్క రూపం ఇచ్చారు. ఈ సృష్టి యావత్తు భగవంతుని కనుసలనలలో మెలుగుతుంది. ఆ భగవంతుడికి రూపం లేదు. సర్వాంతర్యామి అయిన ఆ దేవుడు అజేయుడు, వజ్ర సంకల్పుడు. హిందువుల భగవద్గీత కానీ, మహమ్మదీయుల ఖురాన్ కానీ, క్రైస్తవుల బైబిల్ కానీ ఏది చెప్పినా ఇదే సత్యం. మేరీ చెప్పింది. ఆమె మాటలకు ముగ్ధురాలైంది వనమ్మ. మేరీ, నీకిన్ని విషయాలు తెలుసా? మీ వంటి పెద్దల సాంగత్యంలో కొంత తెలుసుకున్నాను. అత్త సగంలోనే వినిపించింది మేరీ. ఏం మేరీ, నన్ను అత్తయ్య అని పిలవడానికి మనసు అంగీకరించడం లేదా? అది కాదమ్మా, నేను అలా పిలవడం మీకు ఇష్టం లేదేమోనని. అలా అనుకోకు మేరీ, వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు ఇష్టపడి చేసుకున్నప్పుడు నేను ద్వేషించడం నేరమే అవుతుంది. నిన్ను మనస్ఫూర్తిగా నా కోడలుగా అంగీకరిస్తున్నాను అని కుడి చేతిలో ఉన్న పూల సజ్జను ఎడమ చేతికి మార్చుకుంటూ కుడి చేత్తో ఆమె చెయ్యి పట్టుకుని తన గదిలోకి నడిపించింది వనమ్మ. మేరీ మనసు పరవశించింది. అంతవరకు ఆవరించి ఉన్న మబ్బులు తొలగిపోయాయి. వనమ్మ పెట్టె తెరిచి అందులోని పట్టుచీర బయటికి తీసింది. మేరీ, ఈ చీరకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది నా పెళ్ళైనప్పుడు తీసింది. ఈ చీరంటే నాకెంతో ఇష్టం. నా పెళ్ళైన 2 సంవత్సరాలకు మధు పుట్టాడు. అప్పటి నుండి వాడి భవిష్యత్తు మీద ఊహలు పెంచుకున్నాను. నాకు రాబోయే కోడలికి ఈ చీర ఇవ్వాలని ఇన్ని సంవత్సరాలు ఇలాగే దాచి ఉంచాను. నాకొక్కసారి అది పిచ్చితనం అనిపించేది. రేపు అనే రోజును గురించే గట్టిగా అనుకోలేని అల్పజీవులు ఈ మానవులు. అలాంటిది నేను 25 సంవత్సరాల భవిష్యత్తును ఊహించాను. ఇప్పుడు నాకంత భవిష్యత్తు దక్కినందుకు సంతోషిస్తున్నాను. ఈరోజు శుక్రవారం, ఈ చీర కట్టుకో అని పట్టుచీర మేరీకి అందించింది వనమ్మ. ఆ తర్వాత చిన్న నగల పెట్టె తెరిచి అందులోని విలువైన నెక్లెస్ తీసి ఆమె మెడకు తగిలించింది. ఇదంతా కిటికీ నుండి మధు గమనిస్తున్నాడు. అతనికి ఇది కలో నిజమో అర్థం కాలేదు. కొన్ని నిమిషాలు గబగబా వాళ్ళిద్దరూ ఉన్న చోటికొచ్చారు. అమ్మా, నువ్వు మామూలు మనిషివి కాదు, దేవతవు. నన్ను, నా భార్యను ఇంత అనురాగంతో ఆదరిస్తామనుకోలేదు అని ఆమె గుండెలపై తలవాల్చాడు. బాబ్గారు, మన ఎడ్ల జతలో ఒకదానికి దొమ్మ తెగులు తగిలింది. నేల మీద పడి కొట్టుకుంటోంది. పరిగెత్తుకొచ్చాడు పని మనిషి బంగారయ్య. మారుతీరావు ఆందోళనగా పైకి లేచి బంగారయ్య వెంట పశువుల కొట్టం వైపు పరిగెత్తాడు. ఎద్దు నేలపై పడి గిలగిలా కొట్టుకుంటోంది. వీళ్ళు చూస్తుండగానే అది నిర్జీవమైపోయింది. మారుతీరావుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్ళెదుటే 2000 రూపాయలు విలువ చేసే ఎద్దు నేల కొరిగిపోయింది. భారమైన మనసుతో వెనుతిరిగొచ్చాడు మారుతీరావు. వరండాలోని కుర్చీలో నుదురున చెయ్యి వేసుకుని వెనక్కు వాలి పడుకున్నాడు. సార్, వీధిలో నుండి పరిగెత్తుకొచ్చాడు మిల్లు డ్రైవరు రహమాన్. నిర్లిప్తంగా కళ్ళు తెరిచి ప్రశ్నార్థకంగా చూశాడు మారుతీరావు. సివిల్ సప్లైస్ వాళ్ళు మన మిల్లుకు తనిఖీకి వచ్చారు. సమయానికి ఎవరూ లేకపోతే 2 క్వింటాళ్లు వడ్లు సి రిజిస్టర్లో రాయకుండా దంపకం వేశాను. నా వద్ద స్టేట్మెంట్ తీసుకున్నారు. మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు ఏకదాటిగా చెప్పాడు రెహమాన్. మారుతీరావుకు ఆందోళన రెట్టింపైంది. లేచి పైగుడ్డ భుజాన వేసుకుని రెహమాన్ వెంట మిల్లుకొచ్చాడు. అప్పటికే అధికారులు మిల్లుకు సీల్ వేశారు. మీరు లెక్కలు సరిగ్గా చూపకుండా చట్టవిరుద్ధంగా మిల్లు నడుపుతున్నారు, అందుకే మిల్లును సీల్ చేశాం, మీ మీద కేసు పెడుతున్నాం అని అధికారులు ఒక స్టేట్మెంట్ తయారు చేసి మారుతీరావు వద్ద సంతకం పెట్టించుకున్నారు. నేనేం నేరం చెయ్యలేదు, అయినా మీతో వాదించడం అనవసరం. రేపు ఈ వేళకు మీరే వచ్చి నా మిల్లు సీళ్లు ఊడదీసి పెడతారు అనేసి వచ్చేశాడు మారుతీరావు. అధికారులు జీపెక్కి వెళ్ళిపోయారు. ఇంటికొచ్చిన మారుతీరావుకు మనసులో లేదు. విచారంగా మంచం మీద నడుం వాల్చాడు. ఇంకా ఏం అనర్థాలను వినవలసి వస్తుందోనని భయపడ్డాడు. ఏం అదోలా ఉన్నారు? వనమ్మ వచ్చి మంచం పక్కన నిల్చుంది. భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ ఇంటికి ఏదో శని పట్టింది. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు.
ఆ మాయలమారి మేరీ ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం అనర్థాలు ప్రారంభమయ్యాయి. మారుతీరావు తన బాధను భార్య ముందు వెళ్ళగక్కాడు. ఆ మాట అనకండి, వాడు వింటే బాధపడతాడు మెల్లగా అంది వనమ్మ. వాడు బాధపడేందుకేముంది, జరిగిందేగా మారుతీరావు అంటుండగా వాకిటి ముందు ఏదో కలకలం వినిపించింది. ఏమిటా అని భార్యాభర్తలిద్దరూ బయటకొచ్చారు. కళ్ళంలోని మీ వడ్ల కుప్ప తగలబడిపోతోంది అరిచారు జనం. మారుతీరావు పిచ్చివాడేలా పొలం కేసి పరుగు తీశాడు. దాదాపు 10 పుట్ల ధాన్యం బూడిదగా మారిపోయింది. అది చూసిన మారుతీరావు పసిపిల్లవాడిలా ఏడ్చాడు. అలాంటివి మరో 5 కుప్పలు నిక్షేపంగా ఉన్నాయి గనక ఆయన ఆర్థికంగా పెద్ద నష్టపోయిందేమీ లేదు. మారుతీరావు సర్వం పోగొట్టుకున్నవాడిలా ఇంటికొచ్చాడు. శర పరంపరలుగా కష్టాలు నష్టాలు ప్రారంభమయ్యాయి. దీనికంతటికీ కారణం మేరీ రాకేనని ఆయన మూఢనమ్మకం. ఆ నమ్మకం క్షణక్షణానికి బలపడిపోసాగింది. అందుకు ప్రత్యామ్నాయంగా ఏదైనా చెయ్యాలి. మేరీని ఇంటి నుండి వెళ్ళగొడితే అందరికీ ఒక నీతి, తనకు మాత్రం మరొక నీతి అంటారు. అలాగని ఈ శనిని నట్టింట ఉంచుకొని కష్టాలను తాను అనుభవించలేడు. ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించాడు మారుతీరావు. అర్ధరాత్రి సమయంలో కిందకి దిగొచ్చాడు. పని మనిషి బంగారయ్య వరండాలో దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్నాడు. బంగారయ్య మెల్లగా తట్టి లేపాడు మారుతీరావు. బంగారయ్య కంగారుగా పైకి లేచాడు. అయ్యా ఏమైంది? వినయంగా చేతులు కట్టుకొని నిల్చున్నాడు. ఏం జరగకూడదో అదే జరిగింది. వరండాలో ఉన్న బెంచి మీద కూర్చున్నాడు మారుతీరావు. ఇప్పుడు బాధపడి ఉపయోగం ఏముందయ్యా, మనకు ప్రాప్తం లేనివి అలాగే వెళ్ళిపోతుంటాయి. ఒక్క రోజులో ఇన్ని నష్టాలా? ఇంకా ఎన్ని జరగనున్నాయో? ఏమీ జరగవు, మీరు నిబ్బరంగా ఉండండయ్యా. అలాగని సరిపెట్టుకోలేం బంగారయ్యా. ఆ శనిని ఎలాగైనా ఇంటి నుండి వెళ్ళగొట్టాలి కసిగా అన్నాడు మారుతీరావు. ఎవరయ్యా ఆ శని? అర్థంగా కడిగాడు బంగారయ్య. ఆ మేరీ, అది వస్తూనే ఇన్ని అనర్థాలు ప్రారంభమయ్యాయి. బంగారయ్య, నువ్వు నాతో సహకరించు, మనిద్దరం చేరి ఆ పిల్లను వెళ్ళగొడదాం రహస్యం చెప్పినట్లు అన్నాడు మారుతీరావు. బంగారయ్య కొన్ని నిమిషాలు మాట్లాడలేదు. నువ్వు కోరినంత డబ్బిస్తానో ఆశ చూపించాడు మారుతీరావు. ఏం చెయ్యమంటారు? రేపొద్దున్నే ఆ పిల్ల తాగే పాలల్లో ఈ పొడి కలుపు, దానికి పిచ్చి పడుతుంది. పిచ్చి దానితో వేగలేక మనవాడు దాన్ని తీసుకెళ్ళి అమ్మగారింటి వదిలొస్తాడు. అంతటితో శని విరగడైపోతుంది. తన ఆలోచన చెప్పాడు మారుతీరావు. బంగారయ్య ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. ఇది పాపం కదయ్యా, పాపపుణ్యాలు ఆలోచించే సమయం దాటిపోయింది బంగారయ్య. ఎన్నో జంటలు కలిపి పుణ్యం కట్టుకున్న మీరు మీ బిడ్డ జంటనే విడదీయాలనుకుంటున్నారా? బంగారయ్య బాధగా ప్రశ్నించాడు. బంగారయ్య, ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు, నేను చెప్పింది చెయ్యి. ఉదయం పాలలో ఈ మందు కలిపి ఆ పిల్ల తాగేలా చూడు అంటూ ఒక కాగితం పొట్లం బంగారయ్య చేతిలో ఉంచాడు మారుతీరావు. తెల్లవారింది. బంగారయ్య తీవ్రంగా ఆలోచించాడు. ఒక నిర్ణయానికొచ్చాడు. బంగారయ్య 2 గ్లాసులతో పాలు తీసుకొని మధు, మేరీ ఉన్న గదికొచ్చాడు. ట్రేలోని పాల గ్లాసులు టేబుల్పై పెట్టాడు. మేరీ ముఖం కడుక్కొని టవల్తో ముఖం తుడుచుకుంటూ అప్పుడే గదిలోకొచ్చింది. మధు ఇంకా నిద్రపోతున్నాడు. అమ్మాయి గారు, ఈ పాలు తీసుకోండి అని గ్లాసు ఆమెకు అందించాడు బంగారయ్య. ఆమె పాల గ్లాస్ అందుకుని నోట పెట్టుకొనబోయింది. మేరీ ఆగు, చెంగున మంచంపై నుండి లేచాడు మధు. ఆమె చేతిలోని గ్లాస్ అందుకుని పాలను నేలకుమరించబోయాడు. బంగారయ్య అతని ప్రయత్నాన్ని ఆపి గ్లాస్ గట్టిగా పట్టుకుని తన చేతిలోకి లాక్కున్నాడు. బాబు, అమ్మాయి గారిని ఈ పాలు త్రాగనివ్వండి. బంగారయ్య గ్లాసు ఆమెకు అందివ్వబోతూ అన్నాడు. మధు అతని చెంప చెళ్ళు మనిపించాడు. రాస్కెల్, నువ్వెంత విశ్వాసఘాతకుడివో నాకు తెలుసు. మా ఇద్దరికీ అన్యాయం తలపెట్టే ఈ పాలు మేరీని తాగమంటున్నావు. రాత్రి మీ ఇరువురి సంభాషణ నేను విన్నాన్రా మధు అన్నాడు. బాబు, తొందరపడకండి. ఈ పాలలో ఏ మందు కలపలేదు. కావాలంటే నేనే తాగుతాను, అది నిరూపించడానికి. పాలను పారబోయకండి అని ఆ గ్లాసుడు పాలు తనే తాగేశాడు బంగారయ్య. బంగారయ్య ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ నిల్చుండిపోయాడు మధు. అవును బాబు, ముచ్చటగా ఉన్న మీ జంటను విడదీయాలని మనసున్న మనిషి ఎవరు కోరుకోరు. నాకు ఒక ఆడకూతురుందయ్యా. దాని బ్రతుకు బంగారు బ్రతుకు కావాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటానయ్యా. భగవంతుడు దయ వల్ల దానికి అపురూపంగా చూసుకునే మొగుడు దొరికాడు. భగవంతుడు నా మీద అంత దయ చూపిస్తే నేను మాత్రం ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తిస్తాను బాబు? నేను మీ క్షేమం కోరి చెబుతున్నాను. మన పెద్దయ్య గారు, మీ తండ్రి ఆయన మీద పగ సాధించలేరు, విరోధం పెట్టుకోలేరు. ఆయన వేసిన అస్త్రాన్ని ఆయన మీదే ప్రయోగించండి. బంగారయ్య చెప్తుంటే అలాగే నిల్చుండిపోయి వింటున్నాడు మధు. మేరీ పరిస్థితులేవి అర్థం కాక ఆలోచిస్తోంది. బాబు, అమ్మాయి గారికి పిచ్చి పట్టినట్లు నటించమనండి. ఆ సాకుతో ఆమెను పట్నం తీసుకెళ్ళండి.
అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకోండి, లేకపోతే అమ్మాయి గారికి ఇంట్లో రక్షణ లేదు. తన ఆలోచన చెప్పాడు బంగారయ్య. బంగారయ్య, నేను త్వరపడ్డాను, నన్ను క్షమించు. తన గొంతు స్థాయి తగ్గించి అన్నాడు మధు. అంత మాట అనకండి, నేను చెప్పినట్లు చేయండి. పెద్దయ్య గారు మిల్లు వ్యవహారంగా పట్నం వెళ్ళారు, సాయంత్రానికి రాబోతారు అని ఖాళీ గ్లాస్ తీసుకుని అక్కడి నుండి కదిలాడు బంగారయ్య. గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చాడు. మధుబాబు, ఈ విషయాలేవి అమ్మగారికి తెలియవు, మీరు ఆమెను మాత్రం ఏమీ అనుకోకండి అని చెప్పి వెళ్ళిపోయాడు బంగారయ్య. అతను వెళ్ళిపోయాక బరువైన నిట్టూర్పు విడిచాడు మధు. ఏమిటండి ఇదంతా? అంతవరకు జరిగిన పరిస్థితులు అర్థం కాని మేరీ అడిగింది. నేను నిన్నొక విషవలయంలో ఇరికించాను, నిన్ను రక్షించుకోవాలి. నాకు నువ్వు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. పద, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి? భగవంతుడు మనకెక్కడ నీడ చూపిస్తే అక్కడికి. అయితే నా మూలంగా మీరు కష్టాల పాలవుతున్నారన్నమాట తొలిసారిగా నిట్టూర్చింది మేరీ. లేదు మేరీ, ఇంతవరకు ప్రపంచమంటే ఏమిటో తెలియకుండా పెరిగాను, ఇక ముందైనా తెలుసుకుంటాను. నువ్వు మనం ఈ ఇల్లు విడిచే వరకు పిచ్చిదాన్లా నటించు. నువ్వు నాకు చేయవలసిన అత్యవసర సాయం అదొక్కటే అని ముఖం కడుక్కోవడానికి సందువైపు వెళ్ళిపోయాడు మధు. మేరీ జుట్టు విరబోసుకుంది. మౌనంగా తనలో తానేదో గొణుక్కుంటూ వేళ్లు లెక్కించుకుంటూ వెర్రిచూపులు చూస్తూ కూర్చుంది. ఆమె సాయంత్రం వరకు అన్నమైనా ముట్టలేదు. వనమ్మ ఆందోళన చెందింది. కోడలు పరిస్థితి ఉన్నట్లుండి ఎందుకిలా అయింది ఆమెకు అర్థం కాలేదు. ఇంటి వాతావరణం ఎలా ఉందో అనుకుంటూ గుమ్మంలో కాలు పెట్టాడు మారుతీరావు. బంగారయ్య ఎదురొచ్చాడు. చేతులను గోడగతనికి అందిస్తూ కళ్ళతోనే ప్రశ్నించాడు. బంగారయ్య కళ్ళతోనే సమాధానమిచ్చాడు. భర్త రాకను గమనించిన వనమ్మ ఎదురొచ్చింది. పొద్దుట్నుండి కోడలు అదో రకంగా ఉంది. జుట్టు విరబోసుకుని పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. ఏదైనా గాలి సోకిందేమో, నాకేం చెయ్యడానికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. రండి, అమ్మాయిని చూస్తురు అంటూ ఆయన చేయి పట్టుకుని మేరీ ఉన్న గదిలోకి లాక్కెళ్ళింది. మధు దిగులుగా మంచం మీద పడుకుని ఉన్నాడు. మేరీ ఒక కుర్చీలో కూర్చుని వేళ్లు లెక్కించుకుంటోంది. మేరీ, తెచ్చిపెట్టుకున్న ఆత్మీయతతో పిలిచాడు మారుతీరావు. ఎవరు? సత్యనారాయణ గారా? మేరీ వెర్రిచూపులు చూస్తూ అడిగింది. సత్యనారాయణ? అతనెవరు అని ఆశ్చర్యంగా ఒకసారి నలువైపులా చూశాడు. సినిమా విలన్ సత్యనారాయణలాగున్నావు, ఎవరయ్యా నువ్వు? పిచ్చిగా నవ్వుతూ అడిగింది మేరీ. అబ్బాయ్, పొద్దుట్నుండి ఇలాగే ఉందా? ఎంత అణుచుకుందామన్నా ఆ కుతూహలం అడగక అడిగాడు మారుతీరావు. అవును నాన్న, పొద్దున బంగారయ్య చేత పాలు తాగినప్పటి నుండి ఇలాగే ఉంది మధు జవాబిచ్చాడు. బహుశా వాళ్ళమ్మ మీద బెంగ పెట్టుకుందేమో, తీసుకెళ్ళి వాళ్ళింటి వద్ద విడిచిరారాదు సలహా ఇచ్చాడు మారుతీరావు. అవును నాన్న, నేను అదే అనుకుంటున్నాను. మీతో చెప్పి ఆ పని చేద్దామని మీకోసం కాచుకుని ఉన్నాను మధు అన్నాడు. అదేమిట్రా, ఆ అమ్మాయికి వైద్యం చేయించక తీసుకెళ్ళి వాళ్ళమ్మగారింటి వద్ద విడిచొస్తానంటున్నావు? వింతగా చూసింది వనమ్మ. అంతేనమ్మా, ఈ పిచ్చిదాంతో ఎవడు ఏగుతాడు చూడు, నన్నెలా రక్కిందో అంటూ భుజం చూపించాడు మధు. లేదు బాబు, అదేదో వస్తువు కాదు. ఇంటికి తెచ్చుకున్నాక బాగా లేకపోతే అంగడికి ఎత్తుకెళ్ళి వాపస్ ఇచ్చి రావడానికి ఆమెకు మనసుందిరా బాధగా అంది వనమ్మ. పిచ్చిదానికి మనసేమిటి పోమ్మా అన్నాడు నిర్లిప్తంగా మధు. మధు, నువ్వింత దుర్మార్గుడివి అనుకోలేదురా ఆవేశంగా లేచింది వనమ్మ. వనం, మధ్యలో నీకెందుకే? వాడి పెళ్ళం వాడిష్టం, మనం కలుగజేసుకోవడం మంచిది కాదు. తన ఎత్తు పారుతుంటే మధ్యలో భార్య అడ్డొస్తుందని భయపడుతూ అన్నాడు మారుతీరావు. వాడు తెలియక మూర్ఖత్వంతో అలా ప్రవర్తిస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? ఆ పిల్లకు సగం దిష్టి తీసేసి ఒక రాత్రి ఏ దేవాలయానికో తీసుకెళ్ళి నిద్ర చేయించి తీసుకొస్తే అదే నయమైపోతుంది. వనం, నువ్వు నోరు మూసుకో, వెళ్ళు విసుగ్గా అన్నాడు మారుతీరావు. నాన్న, రేపే మేరీని వాళ్ళింటి వద్ద దిగవిడిచొస్తాను మధు అన్నాడు. మంచిది బాబు, కోరి చేసుకున్నావు. మీరిద్దరూ సుఖంగా ఉంటారని ఆశించాను. ఆ ఆశ అడియాస అయింది, ఏం చేద్దాం అంటూ తను అక్కడి నుంచి నిష్క్రమించాడు మారుతీరావు. నాన్న, మేరీని వాళ్ళమ్మకు అప్పగించొచ్చాను. నేను వేరే పని మీద పట్నం పెడుతున్నాను. తిరిగి రావటానికి వారం రోజులు పట్టొచ్చు అని తండ్రికి చెప్పాడు మధు. వెళ్ళిరా బాబు, ఆ పిల్లతో నీకు మనశ్శాంతి లేకుండా పోయింది. డబ్బేదైనా అవసరమైతే తీసుకువెళ్ళు అని ఇనప్పెట్టె తాళాలు తీసి కొడుకు కందించాడు మారుతీరావు. మధు 500 తీసుకుని తాళాలు తండ్రికిచ్చేసి వారం రోజులకు అవసరమైన బట్టలు సూట్ కేసులో సర్దుకొని వచ్చి బస్సు ఎక్కాడు. ముందుగా అనుకున్న ప్రకారం మేరీ కూడా వచ్చి మధు పక్కన కూర్చుంది. ఇప్పుడైనా చెప్పండి, బస్సు బయలుదేరిన తర్వాత మేరీ అడిగింది. ఏమిటి? అదే, నన్ను పిచ్చిదానిలా నటించమనడం అర్ధాంతరంగా ఈ ప్రయాణం అడిగింది మేరీ. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది మేరీ, తల వంచుకొని మెల్లగా అన్నాడు మధు. నా వద్ద మీరు అలాగే ఫీల్ అవుతున్నారా? కిటికీ నుండి వెనుకకు పరిగెడుతున్న చెట్లను చూస్తూ అడిగింది మేరీ.
తప్పు చేసిన వాళ్ళు ఎవరి వద్దైనా తలవంచవలసిందే. మా నాన్నకు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్ళైన తర్వాత తప్పక ఆదరిస్తాడన్న ధైర్యంతో ఆయన అంగీకరించినట్లు నీకు అబద్ధం చెప్పాను. పెళ్లి ముహూర్తం వరకు మన పెళ్లి ఏర్పాట్లు ఆయనకు తెలియదు. పెళ్లికి వచ్చి అక్కడ అప్రతిష్ట పాలు కాలేక హుందాగా వ్యవహరించారు. కానీ ఇంటికొచ్చిన తర్వాత మా ఇంట్లో జరిగిన కొన్ని నష్టాలకు కారణం నువ్వని, నీ రాక మాకు కలిసి రాలేదని భావించాడు. నిన్ను ఇంటి నుండి సాగనప్పడానికి అతి భయంకరమైన ప్లాన్ వేశాడు. బంగారయ్య చేత నీకు పిచ్చి పట్టే మందిప్పించాలని చూశాడు. బంగారు మనసుగల బంగారయ్య మా నాన్న ప్రలోభాలకు లొంగిపోక తెలివిగా వ్యవహరించాడు. ఇక నిన్న ఆ ఇంట్లో ఉంచడం క్షేమం కాదనిపించింది. అందుకే నిన్ను పట్నం తీసుకెడుతున్నాను. నెల రోజులకు సరిపడా డబ్బుంది. ఈ లోపల ఏదైనా ఉద్యోగం సంపాదిస్తాను. తన నిర్ణయాన్ని సవిస్తరంగా తెలియజేశాడు మధు. పట్నంలో బస్సు దిగారు. మధు, మేరీ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఎదురుగా కనిపించిన హోటల్కొచ్చి ఒక గది తీసుకున్నారు. మధుకి ఏం చెయ్యడానికి పాలు పోలేదు. అలాగే మంచంపై వెల్లకిలా పడుకుని ఆలోచిస్తున్నాడు. ఆ రోజుకు ఇక చేయగలిగింది ఏమీ లేదనుకున్నాడు మధు. రూమ్కి భోజనం తెప్పించుకొని తిని పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎవరో తలుపు తడుతుంటే మెలకు వచ్చింది. మేరీ, మధు లేచి ఒంటికున్న బట్టలు సర్దుకున్నారు. మధు వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా సబ్ ఇన్స్పెక్టర్ మరో 3 కానిస్టేబుల్స్ను చూసి మధు విస్తుపోయాడు. ఏం కావాలి సార్? మాటలు కూర్చుకుంటూ అడిగాడు. ఆమె ఎవరు? అనుమానంగా అడిగాడు ఇన్స్పెక్టర్. నా భార్య. ఇక్కడున్నంతసేపు ఆ బంధుత్వమేగా. ఈ కథలన్నీ ఎవరికి చెప్తారు? నడవండి స్టేషన్కి, ఇన్స్పెక్టర్ ఆజ్ఞాపించాడు. అప్పటికే మరో 3 జంటలను కొంతమంది పోలీసులు తీసుకొచ్చి ఇన్స్పెక్టర్ ముందు నిల్చోబెట్టారు. మగవాళ్ళు ఏమీ జరగనట్టే ఉన్నారు. ఆడవాళ్లు మాత్రం తలంచుకొని నిల్చున్నారు. అందరూ నడవండి. నో, ఆమె నా భార్య, మమ్మల్ని అనవసరంగా అనుమానించకండి అని పెద్దగా అరిచాడు మధు. అవన్నీ కోర్టులో చెప్పుకోండి, నడవండి అని దబాయించాడు ఇన్స్పెక్టర్. మేరీ వెక్కి వెక్కి ఏడుస్తోంది. బలవంతంగా మధు చేయి పట్టుకుని పోలీసుల వెనక నడిచింది. తెల్లవారే వరకు మధు, మేరీ ఇతర వ్యభిచారులతో పాటు పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. మధు దిగులుగా కిటికీ వద్ద కూర్చుని వచ్చే పోయే జనాన్ని చూస్తున్నాడు. ఆ జనంలో తనకు తెలిసిన వారెవరైనా కనిపిస్తారేమో, వాళ్ల ద్వారా తాను మేరీ భార్యాభర్తలమని నిరూపించుకోవచ్చని అతని ఆశ. అలా చూస్తున్న మధుకు కూరగాయల సంచి చేతపట్టుకుని వెళ్తున్న కృపాల్ కనిపించాడు. అతన్ని చూడగానే భగవంతుడే కనిపించినట్లయింది మధుకి. కృపాల్ అని బిగ్గరగా అరిచాడు మధు. కృపాల్ మధును గమనించి వడివడిగా స్టేషన్లోకి వచ్చాడు. మధు, నువ్వా? ఏమైంది? ఆశ్చర్యంగా అడిగాడు. అంతా తర్వాత చెప్తాను. నన్ను నా భార్యను ఒక లాడ్జీలో ఉంటే అనుమానించి తీసుకొచ్చారు. నువ్వైనా నిజం చెప్పి మమ్మల్ని విడిపించు. మధుకు కళ్ళ వెంట నీళ్లు కారాయి. చేతి గుడ్డతో తుడుచుకొని దీనంగా కృపాల్ కేసు చూశాడు. కృపాల్ మధును, మేరీని మార్చి చూశాడు. మా ఇల్లు ఈ పక్క వీధిలోనే. మీరిద్దరూ భార్యాభర్తలనే ఆధారం నా వద్ద ఉంది. అది తీసుకొచ్చి ఇన్స్పెక్టర్కి చూపించి మిమ్మల్ని విడిపిస్తానుండు అని వీధిలోకి వెళ్ళిపోయాడు కృపాల్. ఇంతలో ఇన్స్పెక్టర్ వచ్చి తన కుర్చీలో కూర్చొని ఛార్జిషీట్ తయారు చేయడానికి రాత్రి పట్టుకొచ్చిన వాళ్ళనందరినీ వచ్చి తన ఎదుట నిల్చునబెట్టారు. కృపాల్ పరిగెత్తుకొచ్చి ఇన్స్పెక్టర్కి విష్ చేశాడు. ఓ మీరా సార్ అని పైకి లేచి కృపాల్తో కరచాలనం చేశాడు ఇన్స్పెక్టర్. ఆయన తరచూ కృపాల్ వాళ్ల బ్యాంకుకు వెడుతుంటాడు. ఆ పరిచయం పురస్కరించుకుని పలకరించాడు. ఇన్స్పెక్టర్ గారు, ఈ పేపర్లోని ఫోటో చూడండి అని చేతిలోని పేపర్ తీసి ఇన్స్పెక్టర్ ముందు పరిచాడు. అది వారం రోజుల క్రితం న్యూస్ పేపర్. అందులో మేరీ, మధుల కులాంతర వివాహం గురించి రాస్తూ వాళ్ల ఫోటోలు కూడా ప్రచురించారు. సారీ సార్ అని మధు వైపు తిరిగాడు ఇన్స్పెక్టర్. మధు, ఐఎమ్ రియల్లీ సారీ, మిమ్మల్ని నొప్పించాను, మీరిద్దరూ వెళ్ళిరండి అన్నాడు. బ్రతుకు జీవుడా అని మేరీ, మధు కృపాల్ వెనక స్టేషన్ దాటి బయటకొచ్చారు. మధు, మీరింత హడావిడిగా ఈ ఊళ్ళో ఎందుకు దిగారు? కృపాల్ ప్రశ్నించాడు. మధు కృపాల్ పక్కన నడుస్తూ తమ వివాహం తరువాత జరిగిందేది దాచకుండా చెప్పాడు. మధు, భగవంతుడు నాకు మంచి స్థితినిచ్చాడు. అందుకు నేను గర్వించడం లేదు, సంతృప్తి చెందుతున్నాను. సాటి మానవుల కష్టాలను ఆదుకోవడం నా ధర్మం. నా మీద నీకు కోపం లేదా? మధు ప్రశ్నకు తేలిగ్గా నవ్వేశాడు కృపాల్. నాకు కోపమే ఉంటే నీకోసం పోలీస్ స్టేషన్కి వస్తానా? అంతేకాదు, మీరిద్దరూ కొన్నాళ్ళు నా అతిథులుగా ఉండాలి. నిజంగా మీ ఇంటికి వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే నా సాయశక్తులా ప్రయత్నించి నీకు ఉద్యోగం సంపాదిస్తాను. కృపాల్ చెప్తుంటే మేరీ శ్రద్ధగా వింటోంది. మీ ఇంటికి రావాలంటే మీకు ఒక చిన్న షరతు ఉన్నట్లుండి అంది మేరీ. చెప్పమ్మా అన్నయంగా అన్నాడు కృపాల్.
నాకు అన్నయ్యలు లేరు, మీరు ఆ లోటు తీర్చాలి. తప్పకుండా, సంతోషంగా అన్నాడు కృపాల్. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ కృపాల్ ఇంటికొచ్చారు. అరే మధుబాబు గారా, ఎదురొచ్చిన మల్లీశ్వరి అంది. ఎవరు మల్లీశ్వరా? అనుమానంగా అడిగాడు మధు. అవును మధుబాబు, మా ఇల్లు గుర్తుపెట్టుకుని మీ శ్రీమతిని వెంటేసుకుని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ వాళ్లను లోపలికి తీసుకువెళ్ళింది మల్లీశ్వరి. మధు, మీరింట్లోనే విశ్రాంతి తీసుకోండి, నేను బ్యాంకుకు వెళ్ళొస్తాను, చేతిలో టిఫిన్ క్యారియర్ సవరించుకుంటూ అన్నాడు కృపాల్. అలాగేనని తలూపాడు మధు. మల్లీశ్వరికి టాటా చెప్పి బ్యాంకుకు వెళ్ళిపోయాడు కృపాల్. వీళ్ళెవరండి? విశ్రాంతిగా కూర్చున్న తర్వాత అడిగింది మేరీ. మా ఊరేనంటూ కృపాల్ తన కాలేజీ చదువు దగ్గర నుండి మల్లీశ్వరి కృపాల్ల వివాహం వరకు తను వాళ్లకు చేసిన అన్యాయాలను ఏవీ దాచకుండా అంతా చెప్పాడు. సాయంత్రం కృపాల్ త్వరగానే ఇంటికొచ్చాడు. మధు, మా స్నేహితుడొకడు కనిపించాడు. వాళ్ళ దూరపు బంధువు ఒక ఆయన ట్యుటోరియల్ కాలేజీ నడుపుతున్నాడట. అందులో అకౌంటెంట్ పోస్టు ఖాళీ ఉందట. నెలకు 200 రూపాయలు జీతం ఇస్తారట. రేపతను మన ఇంటికి వస్తాడు. ఇద్దరూ కలిసి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ని కలుసుకోండి కృపాల్ చెప్పాడు. కృపాల్కు వాళ్ళ నాన్న చిన్న రైసు మిల్లు గుమాస్తా ఉద్యోగం ఇస్తే దాన్ని ఊడగొట్టించడం, అతనికి ఉద్యోగ ప్రయత్నంలో సహాయం చేయొద్దని తండ్రిని హెచ్చరించడం కృపాల్కు తెలుసో తెలియదో, జ్ఞాపకం ఉన్నాయో లేదో కానీ ఆ క్షణంలో మధుకు మాత్రం తన నీచత్వం అణువణువున గుర్తొచ్చింది. ఇదే ఆలోచిస్తూ ఉండడం వల్ల వెంటనే కృపాల్కు సమాధానం చెప్పలేకపోయాడు. ఏం మధు, ఇష్టం లేదా? అది కాదు, నా పరిస్థితులకు నేను ఏడ్వాలో నవ్వాలో తెలియడం లేదు. చూడు మధు, మీ నాన్నకు నువ్వు ఏకైక పుత్రుడివి, ఆయన ఆస్తికి వారసుడివి. ఇది ఆయన కాదన్నా చట్టం కాదనదు. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు మేరీని తీసుకుని మీ ఇంటికి వెళ్ళడం క్షేమం కాదు. కొన్నాళ్లు పోతే ఆయనే తెలుసుకుని వచ్చి తీసుకెళ్తాడు. అంతవరకు నువ్వు జీవితం అంటే ఏమిటో తెలుసుకో. ఈ అరణ్యవాసానికి అలవాటు పడితే ప్రపంచంలో ఎందరూ జీవన భృతి కొరకు ఎన్ని రకాల పాటలు పడుతున్నారో తెలుస్తుంది కృపాల్ ఉపదేశించాడు. నిజమే కృపాల్, అలాగే ఆ ఉద్యోగంలో చేరుతాను. చూడు, ఈ దగ్గరలో ఎక్కడన్నా చిన్న బాడిగిల్లు చూసిపెట్టు. ఏదో నిర్ణయించుకున్న మధు అన్నాడు. మరురోజు కృపాల్ స్నేహితుడు వెంకటేశ్వర్లు కృపాల్ ఇంటికొచ్చాడు. వాళ్ళిద్దరినీ ఒకరికొకరికి పరిచయం చేశాడు కృపాల్. వెంకటేశ్వర్లు మధు కలిసి ట్యుటోరియల్ కాలేజీకి వచ్చారు. ప్రిన్సిపాల్ గారు తన గదిలో కూర్చుని ఏవో కాగితాలు రాసుకుంటున్నారు. మధు గది బయట నిల్చున్నాడు. అన్నయ్య పిలిచాడు వెంకటేశ్వర్లు. రారా వెంకటేశ్వర్లు అని ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు ప్రిన్సిపాల్. ఆ అబ్బాయిని తీసుకొచ్చాను, ఏడి, లోపలికి తీసుకురా. ప్రిన్సిపాల్ గొంతు బయటికి వినిపిస్తోంది మధుకు. ప్రిన్సిపాల్ మంచివాడులా ఉన్నాడు. ఆయన కంఠంలో మార్దవం గోచరించింది మధుకు. మధు ఆలోచిస్తుండగానే వెంకటేశ్వర్లు బయటికి వచ్చి రండి అని లోపలికి తీసుకెళ్లాడు. నమస్కారం సార్ అని నమస్కరిస్తూ ప్రిన్సిపాల్ కేసు చూశాడు మధు. అంతే, మనిషి కొయ్యబారిపోయాడు. ప్రిన్సిపాల్ ఎవరో కాదు, ఆనాటి లెక్చరర్ శర్మగారు. ఓ మధు, నువ్వా? నన్ను ఏడిపించాలన్న కాంక్ష నీకింకా తీరలేదా? కోపంగా పైకి లేస్తూ అన్నాడు శర్మ. అన్నయ్య, ఈ అబ్బాయి నీకు తెలుసా? ఆశ్చర్యంగా అడిగాడు వెంకటేశ్వర్లు. తెలియడమేమిట్రా, నా లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి మూల కారణం ఇతనే, విసురుగా అతని కేసి చేయి చూపిస్తూ అన్నాడు. నాకు ఇతన్ని గురించి తెలియదు. మా బ్యాంక్ క్యాషియర్ కృపాల్ పరిచయం చేసి ఏదైనా ఉద్యోగం చూపించమంటే నువ్వు చెప్పిన అకౌంటెంట్ పోస్టుకు తీసుకొచ్చాను. వెంకటేశ్వర్లు సంజాయిషి ఇచ్చుకున్నాడు. మధు తలంచుకుని నిల్చున్నాడు. కృపాల్ చెప్పి పంపాడా? ఆశ్చర్యంగా ఉందే. కృపాల్ కూడా నా విద్యార్థే. ఏం మధు, నీకు కృపాల్కు బద్ధ విరోధం కదా? అడిగాడు శర్మ. అవన్నీ ఒకప్పుడు సార్, నేనిప్పుడు చచ్చిన పామును. నన్ను బ్రతికించినా సరే, విసిరి పారేసినా సరే, మధు చిన్నగా అన్నాడు. శర్మ బ్యాంకుకు ఫోన్ చేసి కృపాల్తో మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ముఖం ప్రసన్నమైంది. సారీ మధు, కూర్చో అన్నాడు శర్మ. మధు ఎదురుగా ఉన్న కుర్చీలలో ఒకదానిలో కూర్చున్నాడు. కృపాల్ చెప్పాడు గనక నమ్ముతున్నాను. చూసావా మధు, లెక్చరర్గా ఉద్యోగం చేసి ప్రమోషన్ల మీద ఒక కాలేజీకి ప్రిన్సిపాల్ని కావాల్సిన నేను ఒక ట్యుటోరియల్ కాలేజీకి ప్రిన్సిపాల్ని అయ్యాను. అయినా నాకు అసంతృప్తి ఏమీ లేదు. ఇక్కడ నా ఇష్టం. పేద విద్యార్థులకు అతి చౌకగా చదువు చెప్తున్నాను. మంచితనంతో చాలామంది విద్యార్థులను ఆకట్టుకున్నాను. విద్యార్థులంతా క్రమశిక్షణ పాటిస్తున్నారు, మంచి ఫలితాలను చూపిస్తున్నారు. తన ట్యుటోరియల్ కాలేజీని గురించి వివరించాడు శర్మ. ప్రతి మంచి పనికి మంచి ఫలితాలే ఉంటాయి సార్. దయచేసి నాకు మీ సేవ చేసే భాగ్యం ప్రసాదించండి. నాలోని పశ్చాత్తాపం తీరడానికి దోహదం చేకూర్చండి మధు బ్రతిమలాడాడు. అలాగే, మంచి రోజు చూసుకుని ఉద్యోగంలో చేరు అన్నాడు శర్మ. వెంకటేశ్వర్లు మధు బయటికి వచ్చేశారు.
మధు 100 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. కృపాల్ వాళ్ళ వీధిలోని మరో ఇంటిలో కాపురం పెట్టాడు. రోజు ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చి మేరీ పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే తెలియని ఆనందంగా ఉంటుంది మధుకు. మేరీకి మల్లీశ్వరికి మంచి స్నేహం కుదిరింది. వీలున్నప్పుడల్లా ఇద్దరూ కలిసి బజార్కి వెళ్ళడం, సినిమాలు చూడడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. నెల రోజులు తెలియకుండానే గడిచిపోయాయి. ఈ నెల రోజులలో తన ఉనికిని తండ్రికి తెలియజేయలేదు మధు. ఆయన వచ్చి మళ్ళీ తనను మేరీని విడదీస్తాడని భయపడ్డాడు. పైగా తన కాళ్లపై తాను నిలబడి బ్రతకడంలో గల తృప్తి, ఆనందం తెలిసొచ్చాయి మధుకు. మారుతీరావుకు నెల రోజులుగా కొడుకు కనిపించకపోవడంతో బెంగైపోయింది. మేరీ ఇంట ఆరాలు తీస్తే ఆమె కూడా అతని వెంటనే వెళ్ళినట్లు తెలుసుకున్నాడు. వాడా పిచ్చిదానితో ఎక్కడ అవస్థ పడుతున్నాడో తనలో తాను అనుకున్నాడు మారుతీరావు. వెనకనే ఉండి విన్న బంగారయ్య కిసుక్కున నవ్వాడు. ఏరా, నాకు సరే బుద్ధి లేక చెప్పాననుకో, నువ్వెలా ఆ పిల్లకు పిచ్చిమందు పెట్టావయ్యా అన్నాడు మారుతీరావు. మీరలాంటి ప్రశ్న వేస్తారని నాకు తెలుసు. అందుకే మీరు చెప్పినంత బుద్ధి తక్కువ పని నేను చెయ్యలేదు. బంగారయ్య పైగుడ్డ దులిపి భుజాన వేసుకుంటూ జరిగిందంతా మారుతీరావుకి వివరంగా చెప్పాడు. బంగారయ్య, జరిగిందేదో జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో. నిజంగా వాళ్ళు కనిపిస్తే మీరు ఇంటికి తీసుకొస్తారా? తప్పకుండా. అయితే వాళ్ళు పట్నంలోనే ఒక అద్దె ఇంట్లో ఉన్నారు. ఆరిపిడుగా నీకెలా తెలుసు? మొన్న మన బేల్దారి కుమారస్వామి వాళ్ళ అబ్బాయిని కూడా చూడాలని పట్నం పెడితే అక్కడ కనిపించారట. వాళ్ళు కృపాల్ వాళ్ళ ఇళ్ల దగ్గరేనట ఉండేది. ఇన్నాళ్ళు చెప్పలేదేమ్రా? చెప్తే మీరు వాళ్లను అక్కడ ఉంచరేమోనని భయపడ్డాను. లేదురా, వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. వనం, వాళ్ళు పట్నంలోనే ఉన్నారట అంటూ పైకి లేచి వంటగది వైపు వెళ్ళాడు మారుతీరావు. ఏమైంది? భర్త ఆదుర్ద అర్థం కాక అడిగింది వనమ్మ. మధు వాళ్ళు పట్నంలోనే ఉన్నారట. మన బంగారయ్య చెప్తున్నాడు. నేను ఈరోజే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను మారుతీరావు చెప్పాడు. తీసుకొని రండి. వాళ్ళ ఇంట్లో లేకపోతే ఇల్లంతా అదోలా ఉంది. అనవసరమైన గిలికో మీరు లేనిపోనివి కొని తెచ్చుకున్నారు వనమ్మ అంది భర్త తప్పును ఎత్తి పొడుస్తూ. మారుతీరావు ప్రయాణమై పట్నం వచ్చాడు ఆ సాయంత్రమే. ఇల్లు గుర్తులు కనుక్కొని మధు ఉంటున్న ఇంటికొచ్చాడు. అప్పటికింకా మధు ఇంటికి రాలేదు. గుమ్మంలో నిల్చున్న మామగారిని చూసి మేరీ అప్రతిభురాలైంది. అప్పుడే తలదూవుకోవడానికి దువ్వెన, అద్దం చేతికి తీసుకుని కూర్చుంటున్న మేరీ ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. ఒకవేళ పిచ్చిదానిలా నటించడం మొదలెడితే తన పిచ్చి ఆలోచనకు తనకే నవ్వొచ్చింది. ఏం మేరీ, బాగున్నారా అమ్మా? నా మీద కోపం తగ్గలేదు కదూ? తనే ముందు పలకరించాడు మారుతీరావు. రండి అంటూ మూలనున్న చాప తెచ్చి పరిచింది. మారుతీరావు గదిలోకి వచ్చి నలువైపులా చూసి రాజభోగం అనుభవించవలసిన మీకీ అరణ్యవాసం ఏమిటి? ఇంటికెడదాం రండి అన్నాడు. మీ అబ్బాయిని రానివ్వండి ముక్తసరిగా అంది మేరీ. ఇంతలో మధు కాలేజీ నుండి వచ్చాడు. ఎవరు నాన్న? ఏమిటి విచిత్రం? ఈరోజు సూర్యుడు తూర్పున అస్తమిస్తాడు. మేం బాగుంటే చూడాలని వచ్చావా లేక చెడపాలని వచ్చావా? సీరియస్గా ముఖం పెట్టి అడిగాడు మధు. మధు, నన్నింకా అనుమానించకరా. మీ అమ్మ కూడా మిమ్మల్ని తీసుకుని రమ్మంది అన్నాడు మారుతీరావు. నాన్న, నీ కొడుకు భార్య మీద నువ్వు పగ సాధించడానికి అవలంబించిన విధానం, అది నిష్కారణంగా ఎంత దారుణమైనదో తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. అంతేకాదు, నీ మీద పట్టరాని ఆగ్రహం వస్తుంది. అవన్నీ మర్చిపోయి నాతో ఇంటికి రండిరా. తన తప్పులను తనయుడు వేలెత్తి చూపడం ఇష్టం లేక అతని మాటలు ఖండిస్తూ అన్నాడు మారుతీరావు. ఇందుకు మేరీ అంగీకరించాలి నాన్న. మేరీ వద్దంటే ఇంటికి రావా? రాను గట్టిగా నొక్కి చెప్పాడు మధు. ఏం మేరీ? మేరీ కేసు తిరిగి అడిగాడు మారుతీరావు. కొన్నాళ్ళు ఇలాగే మా కాళ్ల మీద మేము నిలబడి బ్రతకడం నేర్చుకోనివ్వండి మెల్లగా అంది మేరీ ద్వారానికి ఆనుకొని నిల్చొని. చిన్న మనుషులకు దొడ్డ బుద్ధులు ఎక్కడొస్తాయి? ఈ రోజుకు నా కొడుకుని ఇంటికి రమ్మని అడగడానికి నేను ఇంకొకరి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంతా కర్మ. వాడు నిన్ను అడగమనడం, నువ్వు బెట్టు చేయడం అంతా బ్రహ్మాండంగా ఉంది విసురుగా పైకి లేచి అన్నాడు మారుతీరావు. మామయ్య, మీ మనసు నొప్పించాలని నాకు లేదు. కానీ అక్కడ జరిగిన పరిస్థితులు మీకు తెలుసు. అంటే నిన్నేమైనా చేస్తానని భయమా? నా భయం నాది. ఆ ఇంట్లో నాకే ఆపద లేదనే నమ్మకం కలిగే వరకు నేను రాను నిర్మోహమాటంగా చెప్పింది మేరీ. నీ ఉద్దేశం ఏమిట్రా? మధు వైపు తిరిగి అడిగాడు మారుతీరావు రగులుతున్న కోపాన్ని అణుచుకుంటూ. మేరీ చెప్పిందే సరైన విధానం. అయితే నా ఆస్తిలో చిల్లి గవ్వ నీకు దక్కదు బెదిరించాడు మారుతీరావు. ప్రాప్తం లేని వాటిని గురించి ప్రాకులాడి మాత్రం ప్రయోజనం ఏముంది? మీ నిర్ణయాలకు మేము అడ్డురాం మేరీ అంది. పిల్లలు ఏం అవస్థ పడుతున్నారో ఇంటికి తీసుకెళ్దామని ఇంత ఆతృతతో వచ్చినందుకు నాకు తగిన శాస్తి చేశారు.
నా కళ్ళెదుట పుట్టిన మీ చేత బుద్ధి చెప్పించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. వస్తానంటూ బయలుదేరబోయాడు మారుతీరావు. ఈ పూట ఉండి రేపు వెళ్ళు నాన్న, మధు మామూలుగానే అన్నాడు. చాలేరా నీ ఆప్యాయత, వస్తాను అనేసి విసురుగా వెళ్ళిపోయాడు మారుతీరావు. తండ్రి వెళ్ళిపోయాక మధు ఆలోచన నిమగ్నుడై ఉండిపోయాడు. బాధపడుతున్నారా? మేరీ మధు దగ్గరగా వచ్చి నిల్చుని అడిగింది. మధు జవాబివ్వలేదు. మీ తండ్రి కొడుకుల మధ్య నేను ఒక అడ్డుగోడనయ్యాను కదండి? మేరీ మళ్ళీ అడిగింది. అదేమీ కాదు మేరీ, మా నాన్న విచిత్ర ప్రవృత్తిని గురించి ఆలోచిస్తున్నాను. ఆయన ఎందుకు ఇలా మారిపోయాడా అని. కొన్నాళ్ళు పరిస్థితులను పరిశీలించి వాళ్లకు నిజంగానే మన పట్ల ద్వేషభావం లేదని రుజువైన రోజు అలాగే మీ ఇంటికెడదాం మేరీ అంది. మధుకు మేరీ మాటతో ఉపశాంతి లభించింది. ఒక తేలిక శ్వాస తీసుకుని మేరీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడు. విసురుగా బస్టాండ్కి వచ్చి బస్సు ఎక్కాడు మారుతీరావు. బస్సులో అతని పక్కన ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. హిప్పీ జుట్టు, బెల్బాటం ప్యాంటు, చారల ఫుల్ షర్టు, పెద్ద సైజు కూలింగ్ గ్లాసులు. మనిషి చాలా చలాకీగా ఉన్నాడు. అతను బస్సులోని జనాన్ని విపరీతంగా ఆకర్షించుకున్నాడు. అందరూ అతని కళ్ళ నిండా వెలుగు నింపుకొని సినిమా హీరోని చూసినట్లు చూస్తున్నారు. అతను అందరూ తలనే పరిశీలిస్తున్నారని గ్రహించాడు. జేబులో నుండి సిగరెట్ తీసి వెలిగించాడు. మీరు తాగుతారా? పక్కనున్న మారుతీరావును అడిగాడు. ప్యాక్ ముందుకు చాపి. మారుతీరావు సందేహిస్తూ ప్యాక్ నుండి ఒక సిగరెట్ తీసుకుని నోట పెట్టుకున్నాడు. ఆ యువకుడు లైటర్ వెలిగించి మారుతీరావు నోట ఉన్న సిగరెట్ కాల్చాడు. థ్యాంక్స్ అన్నాడు మారుతీరావు. మీరే ఊరికి? మారుతీరావు సిగరెట్ దమ్ములాగి పొగ కిటికీ నుండి బయటకు వదులుతూ అడిగాడు. అతను వెళ్ళవలసిన ఊరి పేరు చెప్పాడు. అరే, మా ఊరికే, మీ పేరు తెలుసుకోవచ్చా? మారుతీరావు అడిగాడు. రాజన్. మీరేం చేస్తుంటారు? సినిమాలో నటిస్తుంటాను. అతని జవాబుకు బస్సులోని జనం మరింత విస్తుపోయి చూడసాగారు. మీరింతవరకు ఎన్ని సినిమాల్లో నటించారు? దాదాపు 50. అతను సిగరెట్ దమ్ములాగుతూ బదులిచ్చాడు. ఇంతలో డ్రైవర్ వచ్చి బస్సు బయలుదేరదీశాడు. మీరు ఎవరింటికి వెళ్ళాలి? మారుతీరావు సంకోచిస్తూ అడిగాడు. మా మేనత్త ఒక ఆమె ఆ ఊళ్ళో ఉన్నట్లు తెలిసింది. ఆమెను, ఆమె కూతుర్ని చూసి రావాలని బయలుదేరాను. వారి పేరు? మరియమ్మ. రాజన్ సమాధానంతో మారుతీరావు గగుర్పాటు చెందాడు. మరియమ్మ మీ మేనత్త? అవును, నా మరదలు మేరీ. చిన్నప్పటి నుండి మా ఇద్దరికీ స్నేహం. మీకు పెళ్ళైందా? అప్పటికప్పుడు తనలో కొన్ని ఆలోచనలు నింపుకుంటూ అడిగాడు మారుతీరావు. ఆయన ప్రశ్నకు తమాషాగా నవ్వాడు రాజన్. మేరీ నా భార్యగా ఎప్పుడో నిర్ణయమైపోయింది. ఇప్పుడు నేను వెడుతున్నది అందుకోసమే, రాజన్ చెప్పాడు. తర్వాత బస్సు ఊరు చేరే వరకు మారుతీరావు ఏమీ మాట్లాడలేదు. బస్సు ఊళ్ళో పంచాయతీ ఆఫీస్ వద్ద ఆగింది. మారుతీరావు కిందికి దిగుతూ నాతో రండి, మీ వాళ్ళిల్లు చూపిస్తాను అన్నాడు. అతను స్టైల్గా బస్సు దిగి మారుతీరావు వెంట నడవసాగాడు. రాజన్, ఒకవేళ మీ మరదలు మేరీకి పెళ్ళైపోయి ఉంటే ఏం చేస్తారు? అది అసంభవం. మేరీ నన్ను తప్ప వేరెవరిని చేసుకోనని మాటిచ్చింది. ఆమె వద్ద మాట తీసుకునే నేను సినిమాల్లో చేరడానికి మద్రాసు రైలెక్కింది. మనుషుల మాటలు నీటి మీద రాతలని తెలియదా రాజన్? వేదాంతిలా ముఖం పెట్టి అన్నాడు మారుతీరావు. అందరి విషయం ఏమో గాని నా మేరీ మాత్రం అలాంటిది కాదు. నీ మేరీ కూడా అందరి వంటిదే. అంటే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది, నొక్కి చెప్పాడు మారుతీరావు. నిజంగానా? నమ్మలేనట్లు అడిగాడు రాజన్. నిజంగానే ఆమె పెళ్లి చేసుకున్నది వేరెవరినో కాదు, నా కొడుకునే. మీరు క్రిస్టియన్లా? కాదు, మరో కులస్థులం. సరే కానివ్వండి. ప్రాప్తం లేని దాని కొరకు వగచి మాత్రం ఏం లాభం? వస్తాను. ముందు మా మేనతను చూసి తర్వాత మేరీని చూడ్డానికి మీ ఇంటికి వస్తాను. ఆమె ఉంటున్న ఇంటి అడ్రస్ చెప్పండి, భారంగా అన్నాడు రాజన్. మరియమ్మ ఉంటున్నది ఊరవతల తోటలోని ఇంట్లో. ఆమెను తర్వాత చూడొచ్చు, ముందు మా ఇంటికి రండి అని బలవంతంగా రాజన్ని ఇంటికి తీసుకొచ్చాడు మారుతీరావు. ఒక్కరే వచ్చారే? భర్తను చూసిన వనమ్మ అడిగింది. వాళ్ళివాళ రాలేదు, 2 రోజుల్లో మంచి రోజు చూసుకొని వస్తామన్నారు. ముందు మా ఇద్దరికి 2 కాఫీ పంపించు అని రాజన్ను మేడపైకి తీసుకెళ్లాడు మారుతీరావు. రాజన్ పరిచయం మారుతీరావులో కొత్త రకం పథకాలకు నాంది వేసింది. రాజన్, మీకు మీ మేరీని చూడాలనుందా? అందుకు ఇసమేగా వచ్చింది. ప్రస్తుతం వాళ్ళు పట్నంలో ఉంటున్నారు అని మారుతీరావు అంటుండగా బంగారయ్య 2 కప్పుల కాఫీతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బంగారయ్య, అవి అక్కడ పెట్టి నువ్వు వెళ్ళిపో, మేము ఒక వ్యాపారానికి సంబంధించిన రహస్యం మాట్లాడుకుంటున్నాం అన్నాడు మారుతీరావు. బంగారయ్య మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. చూడండి రాజన్, నేను వయసులో మీకంటే చాలా పెద్దవాడిని. నేను చెప్పేది సావధానంగా వినండి. మా వాడు మేరీని పెళ్లి చేసుకోవడం నాకు సుతారాము ఇష్టం లేదు. పైగా నువ్వు మేరీని ప్రేమించానంటున్నావు గనక నాకొక సాయం చెయ్యి. ఏమిటన్నట్లు కళ్ళెగరేసి ప్రశ్నించాడు రాజన్.
ఎలాగైనా మేరీ మీద మధుకు అనుమానం కలిగేలా ప్రవర్తించు. వాళ్ళిద్దరూ విడిపోతారు. అప్పుడు మేరీ నీకు దక్కుతుంది, నా బిడ్డ నాకు దక్కుతాడు. తన ఆలోచన చెప్పాడు మారుతీరావు. ఆలోచన బాగుంది, కానీ సగంలో ఆగిపోయాడు రాజన్. ఇందుకేదైనా ఖర్చయ్యేలా ఉంటే చెప్పు, నేను ఇచ్చుకుంటాను. నా కాల్ షీట్స్ క్యాన్సిల్ చేసుకొని కొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోవాలి. సరే, నాకు కొంత లాభం ఉంది గనక 2000 ఇవ్వండి అన్నాడు రాజన్. మారుతీరావు కొంత తడువు ఆలోచించి లేచి వెళ్ళి డబ్బు తెచ్చి రాజన్ చేతిలో ఉంచాడు. మీరెన్ని కష్టాలు పడినా పర్వాలేదు, నా పేరు మాత్రం బయటికి రానివ్వకండి, రాజన్ చేతులు పట్టుకుని అడిగాడు మారుతీరావు. అలాగే, మీరు నిర్భయంగా ఉండండి. ఈ నటుడు సినిమాల్లోనే కాదు, జీవితంలో కూడా బాగా నటించగలడు అంటూ వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు, డబ్బు జేబులో కూకుంటూ. ఇది మా వాడుంటున్న అడ్రస్. మీరు మరియమ్మను కూడా తర్వాత కలుసుకోవచ్చు. ముందు ఈ కార్యక్రమం జాగ్రత్తగా పూర్తి చేసుకొని రండి. మారుతీరావు ఉపదేశాలకు ప్రభావితుడైన రాజన్ అతనిచ్చిన అడ్రస్ పట్టుకొని మరురోజే మేరీ వాళ్ళ ఇంటికొచ్చాడు. 5 సంవత్సరాల నాడు కనిపించకుండా పోయిన బావ అంత హఠాత్తుగా కనిపించడంతో ఉక్కిరి బిక్కిరైపోయింది మేరీ. బావా, నువ్వేనా? చాలా మారిపోయావు. మారిపోయింది నేను కాదు మేరీ, నువ్వు అన్నాడు సీరియస్గా రాజన్. ఆ సమయంలో మధు సందువైపు స్నానం చేస్తున్నాడు. ఎవరిదో కొత్త గొంతు వినిపిస్తుంటే మధ్య మధ్యలో ఆలకిస్తున్నాడు. నేను మారేదేమిటి, నీ ముఖం ఇలా వచ్చి చాప మీద కూర్చో అంది మేరీ. రాజన్ ఒకసారి గది నలువైపులా పరిశీలనగా చూశాడు. మేరీ, మీ శ్రీవారెక్కడా? స్నానం చేస్తున్నారు, కూర్చో, కాఫీ తీసుకొస్తానంటూ లోపలికి వెళ్ళబోయింది మేరీ. కాస్త ఆగు, నేను నువ్విచ్చే కాఫీ తాగడానికి రాలేదు, నన్నెందుకు ఇంత అన్యాయం చేశావని అడగడానికి వచ్చాను. అన్యాయమే? ఆశ్చర్యంగా నోరు తెరిచింది మేరీ. అవును, మనిద్దరం కలిసి తిరిగిన రోజులను మర్చిపోయావా? ఎంచక్కా ఇద్దరం చెట్టా పట్టాలేసుకుని రైలు పట్టాల మీద నడిచిపెడుతూ ఏటి ఒడ్డున ఇసుకలో ఆడుకుంటూ ఒకరిని విడిచి ఒకరం ఉండకూడదని అనేక బాసలు చేసుకున్నాం. అవన్నీ మర్చిపోయావా? దీనంగా ముఖం పెట్టాడు రాజన్. బావా, ఆందోళనగా అంది మేరీ. ఏం మేరీ, ఆ చేదు నిజాలను ఇప్పుడు బయటపెట్టడం బాగాలేదంటావు, అంతేనా? మేరీ, నేను ఇప్పుడు ఎంతో డబ్బు సంపాదించాను, నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాను, నాకు అన్ని అర్హతలున్నాయి. నన్ను పెళ్లి చేసుకోమని ముందుకొచ్చే సుందరాంగనలెందరో ఉన్నారు. కానీ ఒక్కసారి నువ్వు నా మనసులో ప్రవేశించిన తర్వాత నీ రూపాన్ని చెరిపేసి వేరొకరిని ముద్రించేందుకు మనసు రావడం లేదు. అందుకే అడుగుతున్నాను. మేరీ, నీ భర్తకు విడాకులిచ్చి నా వెంట వచ్చేసాయి. రాజన్ మాటలకు ఉలిక్కిపడ్డాడు మధు. చేతిలోని చెంబు జారి కింద పడింది. తనకు తెలియకుండానే తనలో ఒక కంపనం బయలుదేరింది. బావా, నీకేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా? పట్టింది మేరీ, పిచ్చి పట్టే ఇలా పలకరిస్తున్నాను, సిగరెట్ తీసి వెలిగించుకుంటూ అన్నాడు రాజన్. అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూడడానికి వచ్చిన నీ ప్రేమైన బావకు నువ్విచ్చే అతిథి మర్యాదలు ఇవేనన్నమాట. నీ మాటలు సరిగ్గా లేనప్పుడు అంతే, మరి మర్యాదగా వెళ్ళు. వెళ్ళను, నువ్వు నాతో వచ్చేస్తానని మాటిచ్చే వరకు నేను ఇక్కడి నుండి వెళ్ళను, రాజన్ మొండిగా అన్నాడు. ఏమండి, ఓసారిలా రండి, సందువైపు చూసి పిలిచింది మేరీ. అప్పుడే స్నానం పూర్తి చేసిన మధు ఏమీ తెలియనివాడులా పంచి చుట్టుకుని ఇంట్లోకొచ్చాడు. వీడు చూడండి ఎలా పేలుతున్నాడో అంది కోపంగా మేరీ. ఎవరితను? ఒకప్పుడు నా బంధువు, ఇప్పుడు ఒక రోగ్. మేరీ, మాటలు జాగ్రత్తగా రాని, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చా? మేరీ, నువ్వెన్నన్నా నాకు నీ మీద కోపం రావడం లేదు. చూడండి అన్నయ్య గారు, మేరీ నేను చిన్ననాటి నుండి భార్యాభర్తలుగా చలామణి అయ్యాం. ఆ చనువు కొద్దీ ఇలా మాట్లాడుకుంటున్నాం. మధ్యలో మీరు కలుగు చేసుకోకండి. రాజన్ మధు వైపు తిరిగి అన్నాడు. మధుకి ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయాడు కొన్ని నిమిషాలు. ఏం మేరీ, నా ప్రతిపాదనపై నీ నిర్ణయం చెప్పు, మేరీ వైపు తిరిగి అడిగాడు రాజన్. నోరు మూసుకుని మర్యాదస్తులా వచ్చిందాన్ని వెళ్ళమంటున్నాను. అతను అలా పేలుతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? భర్తను అడిగింది మేరీ. మేరీ, అసలేమిటిదంతా? నాకే అర్థం కావడం లేదు, మీకెలా చెప్పను? మేరీ భారంగా అంది. ఓకే, మీరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి, నేను మళ్ళా సాయంత్రం వస్తాను అనేసి వెళ్ళిపోయాడు రాజన్. మేరీ, ఎవరితను? అతని పేరు రాజన్, నా మేనమామ కొడుకు. చిన్నప్పుడు మా పక్కింట్లోనే ఉంటూ వచ్చాడు. చాలా జులాయితనంగా తిరుగుతుండేవాడు. చివరికి 5 సంవత్సరాల క్రితం వాళ్ళమ్మకు చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. తిరిగి ఈరోజు ఈ వేషంలో కనిపిస్తున్నాడు. అతను మా ఇంటికొస్తూ వచ్చిన మాట నిజమే, కానీ నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అనడం వగైరా అన్ని అబద్ధాలు, మీరు నమ్మకండి, మేరీ చెప్పింది. మధు నుండి ఎలాంటి ప్రత్యుత్తరం లేదు. తనలో తానే ఆలోచించుకుంటూ నిల్చున్నాడు. మీకు నా మీద నమ్మకం లేదా?
మేరీ అతని వాలకం గమనించి వచ్చి భుజం మీద తల అంచి అడిగింది. లేదు మేరీ, నిన్ను అనుమానించడం లేదు. అతనంత చొరవగా నిన్ను విడాకులు ఇచ్చి రమ్మన్నందుకు ఆలోచిస్తున్నాను. వాడు పరమరోగని ముందే చెప్పానుగా. మీరు ఆ విషయం మర్చిపోండి. సాయంత్రం మళ్ళీ వస్తానంటున్నాడు. రానివ్వండి, బడిత పూజ చేసి పంపుతాను. సరే, నాకు టిఫిన్ ఇవ్వు, కాలేజీకి వెళ్ళాలి అన్నాడు మధు. టిఫిన్ చేసినంతసేపు మౌనంగానే ఉన్నాడు మధు. భర్త మనసులో ఏవో కొత్త మబ్బులు ఆవహిస్తున్నాయని అర్థమైంది మేరీకి. ప్రస్తుతానికి ఏది ప్రస్తావించకపోవడం మంచిదనిపించింది. మధు బట్టలేసుకుని కాలేజీకి బయలుదేరాడు. ఎందుకైనా మంచిది, సాయంత్రం మీరు కాస్త త్వరగా రండి అంది వెనక నుండి మేరీ. మధు సరేనని వెళ్ళిపోయాడు. మధు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చాప మీద సబ్బు పెట్టే వత్తు పెట్టి గాలికి రెపరెపలాడుతూ ఒక కాగితం కనిపించింది. మధు ఆత్రంగా ఆ కాగితం అందుకున్నాడు. చాప మీద కూర్చుంటూ, డియర్ మధు, మిమ్మల్ని కొన్నాళ్లైనా భర్తగా అలంకరించాను. నా అసలు భర్త రాజన్. అతని రాక కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉండినాను. ఈ రోజుకు నా కలలు ఫలించాయి. నేను అతని వెంట వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను గురించి బెంగ పెట్టుకొనక హాయిగా మీ కులం సాంప్రదాయం గల అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోనండి. మీ నాన్నగారికి ఇష్టం లేకుండా ఈ ఇరుకు జీవితం మనం మాత్రం ఎన్నాళ్ళు గడపగలం? మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి, మేరీ. ఉత్తరం చదివిన మధుకి కళ్ళు తిరిగినంత పనైంది. తనను తాను తమాయించుకుని పైకి లేచి కృపాలింటికి బయలుదేరాడు. జేవురించిన ముఖంతో ఎదుట నిల్చున్న మధు కేసి వింతగా చూశాడు కృపాల్. మధు తన చేతిలో ఉత్తరం తీసి కృపాల్కి అందించాడు. కృపాల్ ఆ ఉత్తరం చదివాడు. ఈ రాజన్ ఎవరో నీకు తెలుసా? ఉదయం నేనుండగానే మా ఇంటికి వచ్చాడు. నేను ఆ సమయంలో స్నానం చేస్తున్నాను. మేరీతో తను చిన్ననాటి ముచ్చట్లన్నీ ఏకరువు పెట్టాడు. మేరీని నువ్వేం ప్రశ్నించలేదా అడిగాను. ఆమె వాడొక రోగని సమాధానమిచ్చింది. ఎందుకైనా మంచిది, మనం వెళ్ళి మరియమ్మను వివరాలు అడుగుదాం. ఒకవేళ మేరీ నిర్దోషి అయితే అనవసరంగా ఆమె ఆ దుర్మార్గానికి బలైపోయే ప్రమాదం ఉంది. కృపాల్ మాటతో మధు ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడే మనం మన ఊరు వెడదాం. మరియమ్మను వివరాలు అడిగి తెలుసుకుని ఆ తర్వాత జరగవలసింది ఆలోచిద్దాం అన్నాడు కృపాల్. ఇంటి యజమానికి పరిస్థితి వివరించి చెప్పి ఆయన మోటార్ బైక్ తీసుకుని అప్పటికప్పుడే ఇద్దరు ఊరికి బయలుదేరారు. సరాసరి మరియమ్మ వద్దకొచ్చారు. మేరీ ఇక్కడికి వచ్చిందా? మధు వెంటనే అడిగాడు. రాలేదు. ఏమైంది? మరియమ్మ ఆందోళనగా అడిగింది. మీరు కంగారు పడకండి. మీకు రాజన్ అనే బంధువెవడైనా ఉన్నాడా? కృపాల్ అడిగాడు. ఉన్నాడు. మా తమ్ముడి కొడుకు, పరమ నీచుడు. తానొక సినిమా యాక్టర్నని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. నిజానికి వాడు మద్రాస్ బీచ్లో జేబులు కొట్టే పనిచేస్తుంటాడు, మరియమ్మ చెప్పింది. అయితే ఈ ఉత్తరం మేరీ రాసిందేనేమో చూడండి అని జేబు నుండి ఉత్తరం తీసి మరియమ్మకు అందించాడు కృపాల్. కాదు, మేరీ అక్షరాలు చాలా పొందిగ్గా రాస్తుంది. ఇవి చాలా గజిబిజిగా ఉన్నాయి. అయితే ఇది ఆ రాస్కెల్ పనే అన్నాడు సాలోచనగా మధు. ఇప్పుడేం జరిగింది బాబు? మరియమ్మ అడిగింది. మేరీ కనిపించడం లేదు. మా గదిలో ఈ ఉత్తరం మాత్రం ఉంది. వాడేదో మోసం చేసి దాన్ని తీసుకుని వెళ్ళుంటాడు బాబు. త్వరగా వెళ్ళి దాన్ని వెతికి తీసుకుని రండి. వాడు మామూలుగా ఎక్కడ ఉంటుంటాడు? కృపాల్ అడిగాడు. మద్రాస్లో. ఆమె వెంటనే బదులిచ్చింది. మనం వెంటనే మద్రాస్ వెళ్ళిపోదాం మధు అన్నాడు. వెళ్ళి ఎక్కడని వెతుకుదాం? కృపాల్ ప్రశ్నించాడు. మధు జవాబు చెప్పలేకపోయాడు. మధు, నువ్వు కోపగించుకోనంటే ఒక ప్రశ్న సందేహంగా అన్నాడు. అడుగు. ఇందులో మీ నాన్న ప్రమేయం ఏదైనా ఉండొచ్చా? కృపాల్ ప్రశ్నతో మధు మెదడులో ఒక జ్యోతి వెలిగింది. ఉండొచ్చు. ఎందుకైనా మంచిది, ముందు మా ఇంటికి వెళ్దాం అంటూ మోటార్ సైకిల్ వైపు నడిచాడు మధు. మేరీ మత్తుగా కళ్ళు తెరిచింది. తాను ఒక కారులోని వెనక సీట్లో పడుకునున్నట్లు తెలుసుకుంది. మెల్లిగా తలపైకెత్తి నలువైపులా చూసింది. అంతా చీకటిమయంగా ఉంది. తానెక్కడ ఉన్నాను అని ఒకసారి ప్రశ్నించుకుంది. ఆమెకు ఆ రోజు సాయంత్రం జరిగిన సంఘటనలు జ్ఞాపకం రాసాగాయి. సాయంత్రం 6 గంటల సమయంలో తను వంట పని పూర్తి చేసుకుని మంచం మీద పడుకుని వారపత్రిక చదువుకుంటోంది. ఆ సమయంలో ఆమెకు ఆ రోజు ఉదయం రాజన్ రావడం, అతను పిచ్చిగా ప్రవర్తించడం వంటి సంఘటనలు పూర్తిగా జ్ఞాపకం లేదు. అడుగుల చప్పుడు వినిపించడం వల్ల పుస్తకం మీద తన దృష్టిని గుమ్మం వైపు తిప్పింది. రాజన్ సిగరెట్ తాగుతూ తన వైపే చూస్తూ నిల్చునున్నాడు. బావా అంటూ చివుక్కున పైకి లేచింది మేరీ. ఏం నిర్ణయం తీసుకున్నావు మేరీ? అతను 2 అడుగులు ముందుకేశాడు. నీకు నిజంగానే మతి లేదు. నేనిప్పుడు ఒకరి భార్యను. నా జీవితం ఒకరికి అంకితమైపోయింది. మధు నేను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి. అలాంటి మమ్మల్ని అల్లరిపాలు చెయ్యకు. మేరీ మాటలకి పకపక నవ్వాడు రాజన్. మేరీ, నీ జీవితం ఎంత సాఫీగా నడుస్తుందో నాకు తెలుసు. మీ మామగారు నిన్నెలాగైనా అతని నుండి వేరు చేసి
అతనికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఆ విషయం నాకు తెలుసు. అందుకు ఆయన ఆస్తిని కూడా కాదని మేం దూరంగా వచ్చేశాం. నీ నీడ నిన్ను విడిచిపెడుతుందని భ్రమపడ్డావు మేరీ. అనవసరమైన కాలయాపన ఎందుకు? త్వరగా నీ బట్టలు సర్దుకో, మనం మద్రాసు వెళ్ళిపోదాం. కారు కూడా రెడీగా ఉంది. నీతో లేచి రావాల్సిన కర్మ నాకు పట్టలేదు. అయితే మీ మామగారి చేతుల్లో చచ్చిపోతావు. అయినా పర్వాలేదు, చావు ఎప్పుడో రాసిపెట్టే ఉంటుంది. అది ఎక్కడున్నా ఆ సమయానికి వచ్చి అందుకుంటుంది. నీతో లేచిపోయానన్న అపవాదుతో చావడం కంటే ఒక పవిత్రురాలుగా జీవితం చాలించడం మంచిది. అంతేగాని నాతో రావన్నమాట అంటూ అతను జేబు నుండి చేతిగుడ్డ తీసి ఆమె తప్పించుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆమె తలను ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో చేతిగుడ్డను ఆమె ముక్కులకేసి నొక్కాడు. ఏదో ఘాటైన వాసన తగిలింది. కొన్ని క్షణాల్లోనే ఆమెకు స్పృహ పోయింది. ఇప్పుడు ఈ కారులో కళ్ళు తెరిచింది. మేరీ గతం గుర్తు చేసుకుని తానొక విషవలయంలో చిక్కుకున్నానని తెలుసుకుంది. ఆపాదమస్తకం భయంతో కంపించసాగింది. తాను ముందిక్కడి నుండి తప్పించుకుని వెళ్లాలన్న చురుకైన ఆలోచన వెంటనే కలిగింది. కారు తలుపు తీసుకుని బయటకొచ్చి కారు చాటున కూర్చుని చుట్టూ పరికించి చూసింది. ఆశ్చర్యం! ఆమె ఉన్నది తన మామగారింటి ముందే. ఎవరో కారు వైపు వస్తున్నా అలికిడైంది. చీకట్లోనే నక్కి గోడచాటుకు వెళ్ళింది. వీడెవడో పెద్ద గూండాగా ఉన్నాడు. ఆ ముసలోడిని ఎక్కడ హత్య చేస్తాడో, అనవసరంగా నేనెందుకు ఇందులో ఇరుక్కోవడం అని గొణుక్కుంటూ కారు డ్రైవర్ వచ్చి లోపలికి తొంగి చూశాడు. ఈ అమ్మాయి తప్పించుకుని వెళ్ళినట్లుంది. పీడా పోయింది. ట్యాక్సీ ఛార్జీలు రాకుంటే పోనే, నా దారిన నేను వెళ్తాననుకుంటూ డోర్ తీసుకుని అందులో కూర్చుని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ట్యాక్సీ డ్రైవర్. హమ్మయ్య అని గుండెల మీద చేయి వేసుకుని ఒకసారి శ్వాస తీసుకుంది మేరీ. డ్రైవర్ మాటల్ని బట్టి మారుతీరావు ఏదో ప్రమాదంలో ఉన్నాడని ఊహించింది మేరీ. పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి నడిచింది. డ్రైవర్ మాటల్ని బట్టి మారుతీరావు ఏదో ప్రమాదంలో ఉన్నాడని ఊహించింది మేరీ. పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి నడిచింది. ఒరే ముసలి పీనుగా, నువ్వు చెప్పినట్లే చేశానుగా. రాజన్ గొంతు. అందుకు ప్రతిఫలం ముందు ముట్ట చెప్పానుగా. మారుతీరావు గొంతు. అదేం చాలుతుంది? మేరీ నీకు కలలోనైనా కనిపించినంత దూరం తీసుకెడుతున్నాను. నువ్వు నీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కోరినంత కట్నం తీసుకునవచ్చు. అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావు? నాకు 10,000 ఇవ్వు. ఇవ్వకపోతే ముందు నీ బుర్ర పగలగొట్టి తర్వాత తాళం బుర్ర పగలగొట్టి ఉన్న మొత్తం తీసుకువెడతాను. ఓరి దుర్మార్గుడా, నీతో ఒప్పందం కొరివితో తలగొక్కున్నట్లయింది కదరా. మిస్టర్ బాబాయ్, నేను అన్నింటికీ తెగించిన వాణ్ణి. నాతో వ్యవహారం మంచిది కాదు. నీ గుట్టు రట్టు చేస్తాను. నీ కొడుకు చేతనే గుండెల మీద కాలితో గుద్దిస్తాను అన్నాడు రాజన్. నన్నేం చెయ్యలేవు, మర్యాదగా వచ్చిందారనే వెళ్ళు అని అతన్ని దూరంగా నెట్టాడు మారుతీరావు. ఓరి నాయాలా, నీకంత బలమటరా, చూడు నిన్నేం చేస్తానో అని ముందుకు దూకి అతని మెడ గట్టిగా పట్టుకొని నొక్కసాగాడు రాజన్. మారుతీరావు కళ్ళు తేలేసి ప్రాణభయంతో వణికిపోసాగాడు. మేరీ కిటికీ నుండి తొంగి చూసింది. ఆమెకెదురుగా కనిపించిన దృశ్యం చూసి కొన్ని క్షణాలు కొయ్యబారిపోయింది. వనమ్మను ఒక స్తంభానికి కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నారు. ఆమె తన భర్త దుస్థితిని నిస్సహాయంగా చూస్తూ కన్నీళ్లు కారుస్తోంది. ఇక ఉపేక్షిస్తే పరిస్థితులు విషమిస్తాయని అర్థం చేసుకుంది. ఇంట్లోకి రావాలనుకుంటున్న ఆమె కాలికి ఏదో తగిలి ముందుకు పడబోయి తమాయించుకుంది. ఖంగుమని శబ్దం చేస్తూ గోడవారగా నిలబెట్టి ఉన్న గొడ్డలి కిందకు వాలింది. ఆ గొడ్డల్ని చూడగానే మేరీకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. విసురుగా గొడ్డలి చేత పట్టుకుని లోపలికెళ్ళింది. రాజన్, ఆడ బెబ్బులిలా అరిచింది మేరీ. రాజన్ తత్తరపడుతూ ఆమె కేసు చూశాడు. మర్యాదగా అతన్ని విడిపించు, లేకపోతే ఈ గొడ్డలతో నీ మెడ మీద పడగలదు ఆమె హెచ్చరించింది. ఏం త్యాగం మేరీ, నిన్ను అంతం చేయమని నన్ను ప్రోత్సహించిన ఈ నీచుణ్ణి నువ్వు రక్షించాలనొచ్చావా? వెళ్ళి కారులో కూర్చో పో అన్నాడు హేళనగా రాజన్. అతడు ఎంత చెడ్డవాడైనా నా భర్తకు తండ్రి, ఆయన్ని రక్షించడం నా ధర్మం. మేరీ గొడ్డల్ని పైకెత్తి పట్టుకొని నిల్చుంది. శబాష్ మేరీ, నీ ఉదార బుద్ధి కొనియాడ తగిందే అంటూనే అతను మారుతీరావు మెడ మీద చేతులను మరింత బిగించసాగాడు. రాజన్, నా చేతిలో నీకు చావు మూడిందంటూ విసురుగా గొడ్డలి అతని పైకెత్తింది. రాజన్ నిజంగానే ఆమె తనను చంపేస్తుందని భయపడ్డాడు. మారుతీరావును విడిపించి దూరంగా జరిగాడు. మారుతీరావుకు పోయిన ప్రాణం తిరిగొచ్చింది. మెడ సవరించుకొని వెళ్ళి భార్య కట్లు విప్పసాగాడు. రాజన్, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు. మేరీ అతన్ని తరిమి కొట్టాలని ఆ గొడ్డలి అలాగే పట్టుకుని బెదిరించింది. రాజన్ ద్వారం వైపు నడిచి బయటికి వెళ్ళిపోయాడు. మేరీ గొడ్డలి ఒక మూలకు విసిరేసి చేతులు దులుపుకుంది. అంతే, రాజన్ వెనక నుండి దాడి చేసి ఆమె తల మీద కర్రతో మోదాడు.
ఆమె అమ్మా అంటూ నేల కొరిగిపోయింది. నా ప్లాన్ అంతా పాడు చేస్తావా అంటూ మళ్ళీ మారుతీరావు మీద కురికాడు. అదే సమయంలో కృపాల్, మధు అక్కడికొచ్చారు. కృపాల్ వెళ్ళి రాజన్ పెడరెక్కలు విరిచి పట్టుకున్నాడు. మధు మేరీ అని అరుస్తూ వెళ్ళి మేరీని తన ఒడిలోకి తీసుకున్నాడు. మేరీ తల చిట్లింది. రక్తం ప్రవాహంలా స్రవించసాగింది. మారుతీరావు, వనమ్మ వచ్చి మేరీ ముందు కూర్చున్నారు. మేరీ, నన్ను మరింత పాపిని చెయ్యకు. నేను ద్వేషించినా నువ్వు ప్రేమించి నా ప్రాణాలు రక్షించావు. నువ్వు వాడి దుర్మార్గానికి బలి కావడం నేను భరించలేను. అంతకన్నా వాడిని నా గొంతు పిసికి చంపనిచ్చి ఉంటే నేను సంతోషించేవాడిని. మారుతీరావు వలవలా ఏడుస్తూ మేరీ పాదాలు పట్టుకున్నాడు. నాన్న, మేరీ మనసు ఇప్పుడైనా అర్థమైందా? మధు వస్తున్న ఏడుపు ఆపుకుంటూ అడిగాడు. దేవత లాంటి మనిషిని ద్వేషించి మహాపాపినయ్యాను. ఆమె మనల్ని విడిచిపోయిందో నా వంటి నీచుడు పాపాత్ముడు మరొకరుండరు. నన్ను క్షమించు తల్లి. మారుతీరావు వాపోతున్నాడు. వనమ్మ పరిగెత్తికెళ్ళి చక్కెర తెచ్చి తలలోని గాయంపై అద్దింది. రక్తస్రావం ఆగిపోయింది. ఇంతలో బంగారయ్య మరియమ్మను వెంటబెట్టుకొచ్చాడు. ఆమె చేతిలోని మందుల సంచి కింద పెట్టి కూతురు పక్కన కూర్చుని గాయమైన చోట మందు రాసి కట్టుకట్టింది. ఇప్పుడు ఎలా ఉంది తల్లి? అనునయంగా కూతురు చెంపలు తన పైట చెంగుతో తుడుస్తూ అడిగింది. బాగానే ఉందమ్మా, నాకేం పెద్ద ప్రమాదం జరగలేదు మెల్లగా అంది మేరీ. మేరీ, నన్ను క్షమించు. నీకు కలిగిన ఈ కష్టాలన్నింటికీ కారకుణ్ణి నేను. నన్ను కట్టుకొని నువ్వు ఏ సుఖము పొందలేదు. అంత మాటనకండి. నాకు జీవితంలో ఎప్పుడు తృప్తి ఉంది. నా ప్రభువు నాకు ఏ అపకారము చెయ్యడనే నమ్మకముంది. ఆ నమ్మకమే నాకు రక్షణ. ఈనాడు అందరికీ ఆరాధ్య దైవమైన ఆ ప్రభువు మాత్రం ఎన్ని కష్టాలు పడలేదు అంటూ తల్లిని ఆసరా చేసుకుని పైకి లేచింది మేరీ. దౌర్జన్యం, దోపిడీ, హత్యా ప్రయత్నం మున్నగు నేరాల మీద ఇతన్ని పోలీసులకి అప్పగించుదాం. కృపాల్ రాజన్ చేతులను తాళతో గట్టిగా కట్టి ముడేస్తూ అన్నాడు. అన్నయ్య, అంత పని చేయకండి వారించింది మేరీ. ఈ నీచుణ్ణి క్షమించడమా? కృపాల్ అడిగాడు. తీగలాగితే డొంక కదిలినట్లు ఈ కేసును పూర్వపరాలు విచారించినప్పుడు మామగారు కూడా నేరస్తుడే అవుతాడు. రాజన్ సరే, పోలీసులు కేసులు బాగా అలవాటుండవచ్చు, కానీ మన వంశగౌరవం బజార్ పాలు కాకూడదు అంది మేరీ. మేరీ, నీ మంచితనంతో నన్ను కృంగదీస్తున్నావు. చేతులు జోడించి నిల్చున్నాడు మారుతీరావు. మామగారు, అంత మాట అనకండి. లేదమ్మా, నేను పాపాత్ముణ్ణి. నీ కాళ్లకు మొక్కినా తప్పులేదు. మీరు పెద్దవారు, మీరు అలా ప్రవర్తించడం తప్పు. ఇకనైనా మనిషికి ముఖ్యమైనవి కులగోత్రాలు కావని, గుణగణాలని తెలుసుకోండి. రాజన్, నువ్వు మారవు. నీలో మార్పు రాదు. నిన్ను ఆ యేసు ప్రభువు కూడా రక్షించలేడు. ఇకనైనా మా జీవితాలు జీవించని, మా జీవితాలతో చెలగాటమాడకు. నీ దారిన నువ్వు వెళ్ళు. అంతకంటే నిన్నేమీ కోరను. రాజన్ కేసు చూస్తూ అంది మేరీ. నిజమే మేరీ, నేను మారలేను. నేను మీ అందరి ప్రపంచానికి దూరంగా వచ్చేశాను. నా గతి ఇంతే. అయినా ప్రయాణం చేస్తాను అన్నాడు రాజన్ తలంచుకుని. అన్నయ్య, అతనికి కట్లిప్పేయండి అంది మేరీ. కృపాల్ అతని చేతికట్లు విప్పేశాడు. వస్తాను, మళ్ళీ మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా కలుస్తానంటూ అందరికీ నమస్కరించి అక్కడి నుండి కదిలిపోయాడు రాజన్. వనమ్మ మేరీ దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తూ నిల్చుంది. మా ఇంటి మహాలక్ష్మివి, నిన్ను దూరం చేసుకోవడం మా తెలివి తక్కువ. ఆమె బుగ్గలు నొక్కి అంది వనమ్మ. అవును మేరీ, ఇది ముమ్మాటికి నిజం అంటూ ఆమె మరొక వైపు వచ్చి నిల్చున్నాడు మారుతీరావు. వాళ్ళ ముగ్గురిని అలా చూసిన మిగిలిన వారందరూ, ముఖ్యంగా మధు పులకించిపోయారు. ఆదర్శాలు ఆంతర్యాలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.